తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ లో మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రధానంగా గ్రేట్ సిటీ నుంచి వివిధ ప్రాంతాలకు రోడ్డు కనెక్టివిటీని బాగా పెంచుతున్నారు. ఈ క్రమంలోనే శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి షాబాద్ వరకు రేడియల్ రోడ్డు నిర్మించాలని గతంలోనే నిర్ణయించారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి షాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్ వరకు 6 లేన్స్ లో రోడ్లను నిర్మించేలా ప్రణాళికలు సిద్ధమయ్యాయి. బుద్వేల్ సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్ నుంచి 36 కిలోమీటర్ల రేడియల్ రోడ్ 2 లో ఈ కొత్త రహదారి భాగం కానుంది. శంషాబాద్ నుంచి షాబాద్ వరకు రేడియల్ రోడ్ 2 నిర్మాణం 36 కిలోమీటర్ల మేర రేడియల్ రోడ్ నిర్మాణానికి ప్రణాళిక. రేడియల్ రోడ్ కు సమాంతరంగా సర్వీస్ రోడ్ నిర్మాణం. శంషాబాద్ నుంచి షాబాద్ వరకు భారీగా నివాస ప్రాజెక్టులు. శంషాబాద్, షాబాద్ మండలాల్లోని ఇండస్ట్రియల్ కారిడార్ లో పరిశ్రమలు పెరుగుతున్నాయి. దీంతో ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు సైతం పెరుగుతున్నాయి. అందుకు అనుగుణంగా రియల్ ఎస్టేట్ సైతం బాగా అభివృద్ధి చెందుతోంది. ఈ క్రమంలోనే షాబాద్, హైదరాబాద్, చేవెళ్ల మార్గాల్లో కొన్ని ఐటీ పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తుండటంతో మెరుగైన రవాణా సౌకర్యం కోసం రేడియల్ రోడ్ 2 ను నిర్మించాలని నిర్ణయించారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కార్గో నుంచి నేరుగా షాబాద్ లోని పరిశ్రమలకు అవసరమైన యంత్రాలు, పరికరాలు, పదార్థాలు రానున్నాయి. బుద్వేల్ నుంచి ప్రారంభమయ్యే రేడియల్ రోడ్ 2 భవిష్యత్తులో షాబాద్ మీదుగా పూడూరు, కొడంగల్ వరకు పొడిగించాలని ప్రభుత్వం భావిస్తోంది. శంషాబాద్ నుంచి షాబాద్ వరకు నిర్మించనున్న రేడియల్ రోడ్ 2 కు సమాంతరంగా సర్వీస్ రోడ్లను నిర్మిస్తుండటంతో ప్రజా రవాణా మరింత మెరుగుపడనుంది. శంషాబాద్ నుంచి షాబాద్, శంకర్పల్లి, చేవెళ్ల ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు రోడ్ కనెక్టివిటీ పెరగనుంది. తద్వారా ఆర్టీసీ బస్సులు పెరగనున్నాయి. ఈ రోడ్డు నిర్మాణం వల్ల షాబాద్, శంకర్పల్లి, చేవెళ్ల పరిసర ప్రాంతాల నుంచి హైదరాబాద్ లో ఇంజనీరింగ్ డిగ్రీ కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు ప్రయోజనకరంగా మారనుంది. రేడియల్ రోడ్ 2 కోసం షాబాద్ మండలంలో ఇప్పటి వరకు 300 ఎకరాలను సేకరించేందుకు రెవెన్యూ అధికారులు బహిరంగ ప్రకటన జారీ చేశారు. భూసేకరణ పూర్తి కాగానే టెండర్లను ఆహ్వానిస్తామని అధికారులు చెబుతున్నారు. రేడియల్ రోడ్ 2 పూర్తయితే ఈ రోడ్డు వెంబడి నివాస, వాణిజ్య నివాసాల నిర్మాణాలు భారీగా వచ్చే అవకాశముందని రైల్ రంగ నిపుణులు చెబుతున్నారు.